సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? అబ్బా షిట్! ఈ 1.5 GB డాటా ఒక మూవీ చూడగానే అయిపోతుందిరా. అరే రాత్రి పడుకొని ఇట్టే తెల్లారినట్టు అలా అయిపోతుందిరా డేటా. సరే రాంగా రైటా? నేను ఇంకా ఏం చెప్పలేదురా. నేను ఇంకా ఏం చెప్పలేదు. నువ్వు వెదవరా? నేను కాదురా. సరేరా, ఒక పందెం వేద్దాం. ఏంటో చెప్పు. నేనేం చెప్పినా దానికి వ్యతిరేకంగా చెప్పాలి. నేను వెదవని. కాదు, నేనే ఎదవని. చూసావారా, ఇందాక చెప్తే కాదన్నావు, ఇప్పుడు నువ్వే అన్నావు. రేయ్, నేను మొన్న ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మా నాన్న తిట్టాడురా. మీ నాన్న నిన్ను తిట్టాడు, కానీ మా నాన్న ముఖం మీద ఉంచాడు. రేయ్, ఏంట్రా ఇందాక నుంచి మీరు ఇద్దరే మాట్లాడుకుంటున్నారు? రేయ్ ఏంట్రా ఇంత లేట్ అయింది? రేయ్, నేను వచ్చే ఎంతసేపు అయిందిరా? ఏమన్నా అడిగారా ఏం తీసుకొచ్చావు ఏంటి అని? సర్లే, ఏం తెచ్చావు? ఏం తేలేదురా. మరి ఏదో తెచ్చినట్టు అడుగుతున్నావేంట్రా? ఏం తేలేదు అని చెప్పాలనుకున్నానురా, ఉత్తునే. అరే ఒక్క నిమిషం. నాకు తెలుసురా, వీడు ఏదో తెచ్చాడు. ఇందాక కావాలనే పంచ డైలాగ్ వేశాడు. ఏదిరా? ఏంట్రా? అదే ఇందాక జేబులో నుంచి ఏదో తీయబోయావు కదా. అదా, ఇందాక నుంచి జేబులో ఏదో గుచ్చుకుంటుంది, ఏంటా అని చూసా. ఏం లేదు. రే, నేను ఇందాక పందెం కాశాన్రా. కష్టంరా. ఎందుకురా? పిందే పండైందిరా. నాకు అర్థం కాలేదురా. ఇందాక నువ్వు పిందె కాసిందన్నావు కదా, అది పండైంది. నేను దాన్ని తినేసా. నాకు అర్జెంట్ బాత్రూమ్ రా, నేను వెళ్తాను రా. నువ్వు బాత్రూమ్ వెళ్తే మేమేం చేస్తాం రా? మేము కూడా వెళ్తాం. ఏంటో ఈ జీవితం, లైఫ్ కు టర్నింగ్ పాయింట్ లేదు, ఏం లేదు. ఇదేంటి కాలికేదో తాకింది? ఏంటిది? పేపర్ అంత బంక బంకగా ఉంది. అరే ఏదో మ్యాప్ లాగా ఉంది. సరే ఇంటికి వెళ్ళి చూద్దాం. ఏంట్రా టైం ఎంత అయింది? మీ వాచ్లో ఎంత అయిందో నా వాచ్లో కూడా అంతే అయింది నాన్న. సరే, ఎక్కడి నుంచి వస్తున్నావు? బయట నుంచి. అసలు నీకు పద్ధతి అనేది ఉందారా? లేదు, నాకు జుట్టు ఉంది. అసలు ఏ రోజైనా టైంకి వచ్చావారా? ఇదేమన్నా స్కూలా టైంకి రావడానికి? సరే నాన్న, ఈ స్వీట్ తిను. రే, నాకేముందిరా? నీకేముందో నాకెట్లా తెలుస్తుంది నాన్న? నాకు షుగర్ ఉందని తెలిసి కూడా ఈ స్వీట్ ఇస్తావేంట్రా? సరే, ఎంత వచ్చింది? 1000. 1000 ఏంట్రా? కరెంటు బిల్లు ఈ నెల 1000 వచ్చింది. నేనంది నీకు ఎగ్జామ్ లో ఎంత వచ్చిందని. సరే, ఎగ్జామ్ ఫీజు కట్టావా? కట్టలేదు. ఏ? ఎగ్జామ్ డేట్కి ఇంకా 2 నెలల టైం ఉంది నాన్న. మరి డబ్బులు ఏం చేసావురా? వేస్ట్ చేయలేదు నాన్న. అదే, ఏం చేసావు? బిర్యానీ కొనుక్కొని తిన్నా. ఏంట్రా, కరెంటు లేదా? ఉంది నాన్న. మరి ఏంట్రా ఫ్యాన్లు తిరగడం లేదు? కొంపదీసి ఫ్యాన్లు ఏమైనా రిపేర్ అయ్యాయా ఏంటి? కరెంటు వస్తే తిరుగుతుంది. మరి ఇందాక కరెంటు ఉందన్నావు కదరా? అవును. ఎక్కడా? వైర్ లోపల. సర్లే గాని నీ చేతిలో ఆ పేపర్ ఏంట్రా? ఇదా, ఇందాక రోడ్డు మీద వస్తుంటే దొరికింది నాన్న. దొరికిందా? ఏదిబ్బు. ఇందా. ఏంట్రా అంత బంక బంకగా ఉంది? సర్లే. అరే ఏంట్రా ఇది? దీని మీద ఏదో రూట్ మ్యాప్ ఉంది. అవును నాన్న, అదే నీకు చేద్దామని ఇంటికి తీసుకొచ్చా. ఒరేయ్, ఏంటి నాన్న? మనం నక్క తొక్క తొక్కాంరా. ఇక్కడికి నక్కలు ఎలా వచ్చాయి నాన్న? ఒరేయ్, నేనంది నాకెందుకో ఇది నిధి ఉన్న రూట్ మ్యాప్ అనిపిస్తుందిరా. నాకు అర్థం కాలేదు నాన్న. పూర్వం రాజుల కాలంలో రాజులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ నిధిని ఒక చోటున దాచేవాళ్ళు. అలా దాచి ఆ రూట్ మ్యాప్ను మర్చిపోకుండడానికి ఇలా పేపర్ల మీద గీసి ఉంచేవాళ్ళు. మరి ఆ బగ్గగా ఉంది ఏంటి నాన్న? మరి ఇన్ని సంవత్సరాలు ఈ పేపర్ చెడిపోకుండా ఉండాలంటే వాటికి కెమికల్ గట్రా రాసి ఉంటారు కదరా. నాన్న, నీకు చాలా తెలివి ఉంది నాన్నోయ్. మరేమనుకున్నావురా? కానీ ఇది ఒకటే సగం ముక్కు ఉందిరా, ఇంకా సగం ముక్క కావాలి. ఆ సగం ముక్కుంటే మనం నిధి దగ్గరికి వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు ఎలా నాన్న? పిత్రే పిత్రే. రండి జఫా గారు. ఏంటి పిత్రే, ఎప్పుడు చూసినా మీ తండ్రి కొడుకులు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు.
కొంపదీసి మీ వాడు హోంవర్క్ చేయడం లేదా ఏంటి? అబ్బే, వీడి బుక్కులన్నీ స్కూల్లో ఉంటాయి, ఇంకేం చేస్తాడండి హోంవర్క్లు. హోంవర్క్ అంటే ఇల్లు ఊడవడం, బోలు తోవడం అని. అమ్మ జఫా. నాన్న, ఏంట్రా? ఒక్కసారి ఆ జఫా చేతిలో చూడు. చూసా. నాకెందుకో ఆ మిగతా సగం ముక్క ఇదేనేమో అనిపిస్తుంది. ఇదిగోండి జఫా గారు, మీకు విషయం చెప్పాలి. ఒకటి కాకపోతే 10 చెప్పండి. ఎలాగో మనకు ఏం పని పాట లేదు కదా. తెలుస్తుంది. ఇందాక మా వాడు వస్తుంటే ఒకటి దొరికింది. ఇందులో వింతేముంది? ఉంది. ఏంటో? మా వాడికి నిధి ఉన్న ఒక రూట్ మ్యాప్ దొరికింది. ఏంటి? నిధి మ్యాప్. నేను నమ్మలేకపోతున్నా పిత్రే. ఏంటో అలా కలిసి వచ్చింది జఫా గారు. మరి ఇంకే వెళ్ళి తీసుకోకపోయారా? అది తీసుకోవాలంటే మా దగ్గర ఒకటే ముక్కు ఉంది. అంటే ఆ మ్యాప్ సగం ముక్క మాత్రమే మా వాడికి దొరికింది. మరి ఇంకో ముక్క మీ దగ్గర ఉంది. నా దగ్గర. ఒకసారి మీ దగ్గర ఆ పేపర్ ఇవ్వండి. ఇందా. ఆ. చూసారా, రెండు సరిపోయాయి. ఇదే ఆ మ్యాప్. ఆ? ఏంటండి బాబు, నమ్మలేకపోతున్నా. ఇది కళ నిజమా? ఏంటోనండి, ఇవాళ అన్నీ అలా కలిసి వస్తున్నాయి. నాకు తెలుసండి. ఎప్పుడు మా తాత నాకు విషయం చెప్తూ ఉండేవారు. ఏమని? నేను ఏ రోజుకైనా కోటీశ్వరుని అవుతానని. ఆ ఆ నిధిలో మాకు కూడా వాటా ఉంది. ఆ, షిట్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ మ్యాప్లో ఉన్నట్టు మనం మన ప్రయాణాన్ని సాగిద్దాం. మరి నడవండి. ఆ, ఈ రూట్లో ఉన్నట్టు ఇలా వెళ్దాం. ఓకే ఓకే. ఓకే ఓకే. నన్ను నన్ను చూచి ఫాలో అవ్వండి. ఫాలో అవడానికి నువ్వేమన్నా అమ్మాయివా? అబ్బా, ఇంకెంత దూరం రా. ఏమండి, సిటీ మధ్యలో పెట్టడానికి అదేమైనా సినిమా టాకీసా? నీది ఇలా ఊరు అవతల ఎక్కడో మూలకు దాచిపెడతారు. నడవండి. వచ్చేసాం. ఇదే ఎండ్ పాయింట్. ఇప్పుడు ఎలా మనకు నిధి కనిపిస్తుంది? నీదే వచ్చి మనకు కనబడదు, మనమే వెతకాలి. మరి వెతుకు. ఆ, ఇక్కడేంటి పెండు ఉంది? సరిగ్గా వెతకరా. ఇదే లాస్ట్ పాయింట్ నాన్న. మరి ఇక్కడ పెండుందేంట్రా? ఉండండి, అక్కడ ఎవరు వస్తున్నారు, అడుగుదాం. హలో హలో, చెప్పండి. ఈ మ్యాప్లో ఉన్న అడ్రస్ ఇదేనా? ఇదేంటి మీ దగ్గర ఉంది? ఏయ్, తొందరపడి నిజం చెప్పకు, మళ్ళీ వాటా అడుగుతాడు. అదా మా తాత వాళ్ళ ఇంటికి దారి. ఏడు సార్. అదేంటండి, అది నిధికి వెళ్ళే దారి. ఏంటి ఇది నీదికి వెళ్ళేదారా? ఆ. నేను ఇప్పుడు ఏమైనా జోక్ చెప్పానా? మీరు ఇంత పిచ్చలు ఉన్నారేంటండి? ఏంటండి మీరు అనేది? ఇది నేనే ఖాళీ ఉంటే ఏం చేయాలో తెలియక మా ఇంటికి వెళ్ళే రూట్ ని అలా గీసి అలా వదిలేసా. మరి ఆ పేపర్కి ఏదో జిగురు జిగురుగా ఉంది, అదేంటి? ఏడు సార్, అది నా శివుడి ఆ పేపర్ కు రాసా అంతే. ఏంటి, చీమిడా? యా